పనసకాయ త్వరగా మగ్గాలి అంటే ఖచ్చితంగా తొడియం అయితే తీసి దాంట్లో నుంచి పాలు బయటికి లాగేయాలి. మనం తొడియం కట్ చేసి కొంచెం గుచ్చామంటే పాలు ఆటోమేటిక్‌గా బయటకు వస్తాయండి. ఇంకేం లేదండి, తర్వాత ఒక రోజంతా ఎండలో వేసేసామనుకోండి చక్కగా మగ్గిపోతది. ఇక్కడ పనసకాయ కట్ చేసే ముందు ఖచ్చితంగా ఆయిల్ రాసుకోవాలండోయ్, చాకుకి అలాగే కట్ చేసే వాళ్ళ చేతులకి. లేదనుకోండి దాంట్లో ఉన్న జిగడ కాస్త చేతికి అతుకుపోయి అప్పచ్చేపోద్ది. ఫెవిక్విక్ అంటే స్ట్రాంగ్‌గా ఉంటదనమాట. సో, ఉన్న చిన్న చాకుతోనే మా వారు ఎలాగోలా కుస్తీలు పడి పనసకాయకైతే ఆపరేషన్ చేసేసారు. ఇక చూసారా, లోపల ఇంకొంచెం పాలెట్లు ఉన్నట్లుగా ఉన్నాయి. సో, ఇంకొక డే ఉంటే బాగుండేమో అనిపించింది. బట్ మాకు మగ్గిపోయినట్లు స్మెల్ వచ్చేసరికి కట్ చేసేసాము. సర్లేండి, ఇంకెలాగోలా మా వారైతే కట్ చేశారు. నాకు దీన్ని కట్ చేయడం అంటే చెడ్డ చిరాకండి. లోపల వలవడం అన్నా కూడా చాలా చిరాకు. బట్ మా హస్బెండ్ ఒలిచి పెడితే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటానమాట. ఇది ఆయన డ్యూటీయే. సో, ఆయన ఓపిక్గా చక్కగా ఒలిచి పెడతారండి. అయితే ఒలిచినవి అన్నీ కూడా బాగుంటాయని ఏం లేదు, కొన్ని అయితే పాడైపోతాయి. మొత్తానికి మన పనసకాయ క్రేవింగ్స్ అయితే తీరిపోయాయి అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి.